నాయనమ్మ ఇప్పటికీ మీ గురించి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆవిడ పుట్టింటికి దూరమైన బాధ ఆవిడ్ని ఎంతో కలచివేస్తుంది. తాతగారు కూడా పోవడంతో ఆవిడ మరీ ఏకాకి అయిపోయారు. పెద్దమ్మా, మీరొకసారి రాకూడదూ? మీ మేనత్తే కదా! త్రిపుర ముఖంలో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఆ బంధాలు ఎప్పుడో తెగిపోయాయి బాబూ. నాయనమ్మ ఏం చేసింది మీకు? నిజానికి ఆవిడ ఏమి చెయ్యలేదు. అపకారం నాకు. నా గురించి తను చాలా ఆరాటపడింది కూడా. కానీ అసలు బంధమే తెగిపోయాక అత్తవారింటితో నాకేం పని చెప్పు? అత్త కాకముందు మేనత్తే కదా! మేనత్తగా అభిమానించడానికి ఏమిటి మీకు అభ్యంతరం? సమాధానం త్రిపుర నుండి కాక పరమేశం నుండి వచ్చింది. కొంచెం కటువుగా. ఆ గతనంతా మేమొక పీడకలగా మర్చిపోయాం. నువ్వొచ్చి మళ్ళీ ఆ గతాన్ని మా కళ్ళ ముందు నిలిపే ప్రయత్నం చెయ్యొద్దు. పెద్దమ్మని చూడాలని వచ్చావు. అంతవరకు బాగానే ఉంది. అంతకు మించి అధికానికి వెళ్ళకు. అజిత్ ముఖం కొంచెం నల్లబడాక, అయితే నేనిక వస్తాను అని లేచాడు. అపర్హాం వేళ అభోజనంగా వెళ్తావా? అలా వీల్లేదు. భోంచేసి వెళ్ళు. పెద్దమ్మని చూడాలని వచ్చాను. చూశాను. ఇక వెళ్తాను. అంతకు మించి అధికానికి వెళ్ళకూడదని మీరే చెప్పారు కదా తాతగారు? అని రెండడుగులు వేశాడు వెళ్ళడానికి. మాకు గృహ సాధధర్మమనేది ఒకటుంది. అపర్హాం వేళ అతిథి అభోజనంగా మా ఇంటి నుండి వెళ్ళిపోతే ఆ పాపం పోగొట్టుకోవడానికి మేమెంత కష్టపడాలో. ఇప్పుడే ఈ అతిథికి బొడిపే వచ్చేలా వడ్డించారు అని నవ్వసాగాడు అజిత్. చాలా సరదా అయిన కుర్రాడిలా ఉన్నావు. నిష్కపటమైన అతడి నవ్వు చూస్తుంటే ముసలాయనకి ముచ్చటేసింది. ఇక నుండి అతిథి మర్యాద సక్రమంగానే జరుగుతుంది బాబూ. నీ పేరు ఏమిటన్నావు? అడిగాడు చిరునవ్వుతో. అజిత్ కుమార్. ఏం చదివావు? ఎంఈ. నేనిక వస్తాను. త్వరగా వంట చేసి తాతగారికి క్యారియర్ పంపాలి అంది త్రిపుర కదుల్తూ. క్యారియర్ ఇవాళ ఎవరు తీసుకువెళ్తున్నారమ్మా? అఖిలను పంపిస్తాను. నాన్నగారు, గౌరీనాథ్‌ను వెంట ఇంచి పంపు. ఒక్కదాన్ని ఎలా పంపుతాను? గౌరిని వెంట ఇచ్చే పంపుతాను. తాతగారెవరు తాతగారు? ఆమె లోపలికి వెళ్ళాక అడిగాడు అజిత్. మా చిన్నాయన గారు. ఆయన చాలా చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారు. కొంతకాలం సాధు సన్యాసులతో దేశ సంచారం చేసి వచ్చి పొలంలో చిన్న కుటీరం వేసుకొని ఉంటున్నారు. ఆయన గురించి నాయనమ్మ చెప్పింది. వారిని చూసి రమ్మంది కూడా. ఇంకా కరణం మాధవరావు గారని ఉండేవారంట. నాయనమ్మ అంటే ఆయనకి చాలా అభిమానమట. ఆయన్ని కూడా కలిసి రమ్మంది. మాధవరావు 10 ఏండ్ల కిందటే కాలం చేశాడు. ఆయన కొడుకులు పెద్దవాళ్ళై తాతలు కూడా అయ్యారు. వాళ్ళున్నారా ఈ ఊళ్ళోనే? పెద్ద కొడుకు ప్రభాకరం ఉన్నాడు. మిగతా వాళ్ళు ఉద్యోగరాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. తాతగారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళిరానా? చల్లబడ్డ తర్వాత వెళ్ళొచ్చు. సాయంకాలం త్రిపుర వెళ్తుంది. చెట్లకి నీళ్ళు పొయ్యడానికి. అప్పుడు వెళ్ళొచ్చు. సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తానని చెప్పాను నాయనమ్మకు. సాయంత్రం వరకు వెళ్ళకపోతే పాడైపోయే పనులున్నాయా? ఏం లేవు. అయితే ఈ రాత్రి ఉండి రేపు వెళ్ళొచ్చు. క్యారియర్ తీసుకొని అఖిల, గౌరీనాథ్, అజిత్ ముందు నుండే వెళ్లారు. అరగంట తర్వాత అజిత్‌ని భోజనానికి లేపారు. వరాండాకి ఆనుకొని ఉన్న గదిలో అతడికి ఒక్కడికి మాత్రమే పీట వేసి వడ్డించారు. అజిత్‌కి నాయనమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. నువ్వొచ్చాక
నువ్వు తాకిన చోటుని నీళ్లు పోసి కడుక్కుంటారు. తాతగారు, మీరు భోజనం చెయ్యరా? ఈవేళ సోమవారం, ఉపవాసం మాకు. ఇలా ఒక్కడిని తినాలంటే ఎలాగో అనిపిస్తుంది నాకు. మీ మన్నువన్ని రానివ్వండి. నా పక్కన కూర్చొని భోజనం చేయడానికి చిన్నపిల్లాడే కదా! అభ్యంతరం ఉండదనుకుంటాను. చూడు బాబూ, ఈ ఇంట్లో ఆచారాలు, పద్ధతులు ఏమిటో మీ నాయనమ్మ నీకు చెప్పే ఉంటుందనుకుంటున్నాను. అన్నీ తెలిసి నువ్వు ఇంత దూరం మమ్మల్ని వేలెత్తి చూపేందుకు, వెక్కిరించేందుకు రాలేదనుకుంటున్నాను. పరమేశం గంభీరంగా అన్నాడు. ఇక్కడ ఇలా జరుగుతుందనే నాయనమ్మ మాధవరావు గారింట్లో భోజనం చెయ్యమని చెప్పింది. మీరేమో అతిథి మర్యాద అంటూ నన్ను పట్టుకున్నారు. తాతగారు, మీరేమైనా అనుకోండి గాని నేనొక్కడిని భోంచెయ్యలేను. కనీసం మీ ఇంటి పిల్లోన్నో, కుక్కనో నాకు తోడుగా కూర్చోబెట్టండి. గట్టిపిండమే, ఒక్క పట్టు పడితే విడిచే ఘటం కానట్టుంది అనుకున్నాడు ముసలాయన. త్రిపుర, నాకు గ్లాసులో పాలు తీసుకురా అమ్మా. ఇక్కడే కూర్చొని తీసుకుంటాను. పొడుగాటి వెండి గ్లాసులో పాలు తీసుకువచ్చింది త్రిపుర. సాయంత్రం త్రిపురతో బయలుదేరాడు అజిత్ పొలంలో కుటీరం వేసుకొని ఉంటున్న తాతగారి దగ్గరికి. మార్గమధ్యంలో త్రిపుర మాటలు, వాళ్ళ తాతగారి సంగతులు కొన్ని తెలిసాయి. తాతగారి జన్మనామం సత్యనారాయణ. అయితే సన్యాసం పుచ్చుకున్న తర్వాత సత్యానంద స్వామి అన్న పేరు స్వీకరించారు. దాదాపు 25 సంవత్సరాలు ఇల్లు, వాకిలి, దేశ సంచారం చేశారు. తర్వాత వచ్చి తమ పొలంలో కుటీరం వేసుకొని ఉంటున్నారు. ఆయన్నే వంట చేసుకుంటున్నాడు. ఇంటి నుండి వచ్చే భోజనం తినడానికి ఒక్క పట్టణం ఒప్పుకోలేదు. నాకు ఎవరిని శ్రమ పెట్టడం ఇష్టం లేదు. ఎవరి మీద నా భారం వేయడం ఇష్టముండదు. స్వయం పాకం నాకు అలవాటే. నా మానన నన్ను ఇలా వదిలేస్తే చాలు అని సన్యాసి సన్యాసి మాటలు మాట్లాడాడు. మహానుభావుడివి. నీకు సేవ చేయడం వల్ల మాకు కొంచెం పుణ్యం దక్కుతుందేమోనని మా ఆశ. మాకు కొంచెం పుణ్యం వచ్చేదారికి అడ్డుగా నిలవొద్దు తాతగారు. త్రిపుర యుక్తికి ఆయన లొంగక తప్పలేదు. నాకు భోజనం పంపడం వల్ల మీకు పుణ్యం గిట్టుబాటు అవుతుంది అనుకుంటే నేనెందుకు కాదనాలి? కానీ చాలా సాదా భోజనం మాత్రమే పంపాలి. రోజూ ఒక్క కూర, పట్టెడన్నం, కాస్త మజ్జిగ. ఇదే నా భోజనం. ఎక్కువ పదార్థాలు, పిండి వంటలు పంపొద్దు. ఉదయం 11 గంటల వరకు ధ్యాన సమాధిలో ఉంటారు. తరువాత భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ఎవరైనా వస్తే తనకు తెలిసిన మూలిక వైద్యం చేస్తుంటాడు. మిగతా సమయాన్ని గ్రంథ పఠనంలో గడుపుతారు. సాయంత్రం 6 నుండి మళ్ళీ ధ్యాన సమాధి మొదలవుతుంది. 20 ఏండ్ల పైగా ఆయన దినచర్య అలా సాగుతూనే ఉంది. తాతగారి కుటీరం ఊరికి కిలోమీటర్ దూరంలో ఉంది. తాటి కొమ్మలతో కప్పబడిన చిన్న కుటీరం. కుటీరం కప్పనిండా ఏవో పువ్వుల తీగలు చక్కగా కప్పుకుపోయాయి. కుటీరం చుట్టూ కంచెలాంటిది ఏర్పాటు చేసి కొన్ని పళ్ళ మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచారు. కుటీరం అలికి మొగ్గలు పెట్టి చక్కగా తీర్చిదిద్దబడింది. ఈ కుటీరం ఒక ఋషి ఆశ్రమంలా తీర్చిదిద్దింది త్రిపురే. ఈ తోట పెంపకము ఆవిడదే. ఆ సంగతి త్రిపుర మాటల వల్ల తెలిసింది అజిత్‌కు. ఈ తాతగారంటే ఆవిడకు ప్రత్యేకమైన శ్రద్ధ. తాతగారి ఆధ్యాత్మిక సంపదకు వారసురాల్ని తానేనన్న నమ్మకం ఆవిడలో ఉంది. తాతగారు, మీరు పెళ్లి చేసుకోక ఒంటరివారు. నేను పెళ్ళై ఒంటరిదాన్ని. నాలాంటి అభాగ్యురాలు నడవడానికి చక్కటి రాజమార్గం నా ముందు కనిపిస్తుంది. అది మీకోసం మీరు తయారు చేసుకున్న మార్గమే. కాస్త చెయ్యి ఆసరా ఇచ్చి నన్ను లాక్కున్నారంటే నేను మీతో వచ్చేస్తాను. కానీ
ఇప్పుడే కాదు, వదినకు అందరూ చిన్నపిల్లలు. ఆవిడ ఒక్కతే ఆ సంసారాన్ని లాక్కురాలేదు. కాస్త పిల్లలు పెద్దయిపోతే ఆవిడకు వెలసబాటు అవుతుంది. అప్పుడే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని ఇదివరకే తాతగారి దగ్గర తన చోటుని రిజర్వ్ చేసి పెట్టుకుంది త్రిపుర. తాతగారు చిరుచాప మీద కూర్చొని పుస్తకమేదో నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఆయనకి దాదాపు 80 సంవత్సరాలుంటాయి. పొడుగాటి ఆయన గడ్డం, జుట్టు వెండి తీగల్లా ఉన్నాయి. ముఖం చామన ఛాయగా ఉంది. సాధుపురుషుల కళ్ళల్లో కనిపించే కాంతి, ప్రశాంతి ఆయన కళ్ళల్లో నిండుగా తొణికిసలాడుతున్నాయి. ఆయన చూపులు శాంతివర్షం కురిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎదుటి మనిషి ఎంతటి దుష్టుడైనా అతడిని క్షణంలో సజ్జనుడిగా మార్చివేసే మహాత్మ్యమేదో ఆయన కళ్ళల్లో ఉన్నట్టుగా ఉంది. వీళ్ళు రావడం తాతగారు గమనించిన వెంటనే పలకరించలేదు. 5 నిమిషాల తర్వాత చదువుతున్న అధ్యాయం ముగించి పుస్తకం మూసి ఒకసారి కళ్ళకి తాకించుకొని వ్యాసపీఠం మీద ఉంచారు. ఆ, ఇక చెప్పు. అమ్మా, ఎవరి అబ్బాయి? యశోద మనవడా? అంటే ఆవిడ కొడుకు తాతగారు. యశోదకి ఒక్కడే కొడుకు తాతగారు. ఒక్కడే. అయితే నీ కొడుకన్నమాట. అవునా? పసిపాప బోసినవ్వుల్లా నిష్కపటంగా నవ్వాడు. త్రిపుర ముఖంలో అప్రసన్నత చోటు చేసుకుంది. తాతగారు ఆమె ముఖంలోని భావాలు చురుకుగానే గమనించారు. ఆయన లేచి కుటీరంలో ఓ మూలకి ఉన్న కాల్వాన్ని తెచ్చి గుమ్మానికి ఎదురుగా పెట్టాడు. ఓ చిన్న వెదురు తట్టలో ఏవో మొక్కలు కూడా తెచ్చారు. చిన్న తాతకు చాప వేసుకొని కాల్వ ముందు కూర్చున్నారు. 9 నెలలు బరువుగా మోసి కనడానికి ప్రాణం పణంగా పెట్టి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసి తల్లి అనిపించుకుంటారు అందరూ ఆడవాళ్ళు. నీకు ఆ శ్రమ, ఆ బాధ తెలియకుండా ఏకంగా 25 అబ్బాయిని కొడుకుగా పొందావు. అదృష్టమంటే నీదే త్రిపుర. భర్త అన్న బంధం నుండి బయటపడ్డదాన్ని. నాకంటూ ఒక సంసారం కూడా లేదు. నేనెప్పుడో సన్యాసిని అయ్యాను. నేను ప్రస్తుతం సంసారుల మధ్య ఉన్నది. ఆ సంసారుల శ్రమను కొద్దిగా తగ్గిందామని మాత్రమే. ఏమీ లేని నాకు ఈ కొడుకు మాత్రమెందుకు తాతగారు? నాకెవ్వరూ అక్కర్లేదు. త్రిపుర ఉదాసీనంగా అంది. ఈ అబ్బాయి మీద కూడా నీకు కోపమే అని మళ్ళీ నిష్కపటమైన నవ్వు నవ్వారు తాతగారు. తట్టలో ఉన్న మొక్కల్ని కల్వంలో వేసి నూరబోతూ ఒక మొక్కని ఎత్తి పట్టుకున్నారు. చూడు, ఈ చిన్న మొక్కని. ఇది నేల మీద చిన్న చిన్న ఆకులతో తీగల్లా పాకుతుంది. ఎంత వేసవిలో అయినా ఈ చిన్న మొక్క తన ప్రాణం నిలుపుకొని నవనవలాడుతుంది. ప్రాత్మ సూర్యకిరణాలకు పులకించిపోయినట్లుగా లేత నీలం రంగులో చిన్ని చిన్ని పువ్వులను పూస్తుంది. దీని పేరు విష్ణుక్రాంతం అంటారు. ఈ పూలు భగవ ఆరాధనకు కూడా పనికి వస్తాయి. ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రియమట. రేపటి సూర్యుణ్ణి చూడకుండా ఈ మొక్కని నిర్ధాయంగా పేర్కోవచ్చాం. కల్వంలో వేసి నజిగిజిగా దంచుతాం. మాత్రంగా చేసుకొని కడుపులోకి తింటాం. లేకపోతే కషాయం కాచుకొని త్రాగుతాం. భాని సహజ స్వభావంగా మన శరీరానికి చలవ చేస్తుందే గాని తనకి బ్రతుకు లేకుండా చేశామని మనకు విషతుల్యంగా తయారు కాదు. త్రిపుర, ఈ మొక్కలాగే నీ బ్రతుకు బలయ్యిందే అనుకో. నువ్వు మాత్రం నీ సహజ శాంత సౌమ్య స్వభావాన్ని విడిచిపెట్టకు. ఎవరి మీద ద్వేషం పెంచుకోకు. చివరికి నీ భర్త మీద కూడా నీకు కొసం ద్వేషం వద్దు. నేను
చాలా మామూలు మనిషిని తాతగారు. అంత గొప్పగా ఆలోచించే స్థితికి నేను చేరుకోలేదు. త్రిపుర తల వంచుకొని మెల్లని స్వరంతో అంది. ఇంతకు ముందేనా అమ్మా సన్యాసినన్నావు? సన్యాసం అంటే ఏమిటి? కోరికలను వదిలివేయడం ఒక్కటే సన్యాసం కాదు. వాటిని వదిలివేయడం కంటే ముందు మాదమస్తర్యాలను, రాగద్వేషాలను వదిలివేయాలి. ఏది చెడు అని నీ జ్ఞానం చెబుతుందో దాన్ని వదిలివేయాలి. అప్పుడు నువ్వు సన్యాసినివయ్యేది. నీ శరీరం నిలవడానికి మాత్రమే కాస్తంత ఆహారం తీసుకోవడం, ఒళ్ళు దాచుకోవడానికి ఏ బట్ట అయితేనేం అన్నట్టు కట్టుకోవడం, ఇవి మాత్రం కాదు సన్యాసమంటే. రాగద్వేషాలను జయించడం అంత సులభమా తాతగారు? నీ ముందు నుండి ఒక పాము వెళ్తుందనుకో, ఇది విషస్వరూపం, వదలకూడదు, చంపేయాలి అని నీ మనసు హెచ్చరిస్తుందా లేదా? ద్వేషం, కోపం, ఈర్ష్య ఈ గుణాలు కూడా ఒక విషసర్పం లాంటివే. విషసర్పాన్ని మనం ఎలా వదిలేసి ఊరుకోలేమో, మనలోని ఈ దుర్గుణాలని కూడా ఉపేక్ష చేసి ఊరుకోలేమే. మనలోని ఈ దుర్గుణాలని కూడా ఉపేక్ష చేసి ఊరుకోకూడదు. ఎంత ప్రయాస అయినా అంతం చేసి తీరాలి. ఆ ఇద్దరి సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు అజిత్. తాతగారి మాటలకు ముగ్ధుడైనట్టుగా ఉంది అతడి ముఖం. ఎంత చక్కటి మాటలు! ఎంత చక్కటి ఉపమానాలతో బోధిస్తున్నాడు! ఈ రకమైన ఆధ్యాత్మిక సంభాషణ వినడం ఇదే ప్రథమం అజిత్‌కు. ఆ మాటలు వింటుంటే మనసులో ఏమిటో హాయి అనిపిస్తుంది. ఏదైనా మాలినయముంటే అది కడిగి వేస్తున్నట్టుగా ఉంది. త్రిపుర, నా సంపదకి వారసురాల్ని కావాలని ఆశపడుతున్న మనిషిని కాబట్టి నేను నీకీ విధంగా చెప్తున్నాను. నా దగ్గరికి రావాలనుకుంటున్నావు కాబట్టి తొలుత దారి అంతా సరిచేసుకో. ప్రయత్నిస్తాను తాతగారు. నా ప్రయత్నం సఫలం కావాలని నన్ను ఆశీర్వదించండి. త్రిపుర ఆయన ముందు చేతులు జోడించింది. నీకేం కాదమ్మా. ఈ ప్రపంచంలో సన్మార్గంలో నడవాలనే వాళ్ళందరికీ నా ఆశీర్వాదం. భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయి అని కల్వంలో మొక్కలు వేసి కొడుపుతో దంచసాగారు. దంచుతూనే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నాయనా అని అడిగారు అజిత్ను. అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్లు. 25 ఏళ్లుగా న్యూయార్క్‌లో ఉంటున్నారు. కానీ ఇంకొక 6 మాసాల్లో ఇండియా తిరిగి వచ్చేసి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ముఖ్యంగా నాయనమ్మ దగ్గర ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు నాన్న. నువ్వేం పని చేస్తున్నావు? ఇంజినీరింగ్ పాసయ్యాను. ఉద్యోగం చెయ్యాలని లేదు. కాంట్రాక్టుగా స్థిరపడాలని అభిలాషగా ఉంది. తోబుట్టులు ఉన్నారా? నాకొక చెల్లెలు మాత్రం ఉంది. పేరు సుచరిత. డిగ్రీ చేస్తుంది. నాకు మీ ఫోటో తీసుకోవాలని కోరికగా ఉంది. పర్మిషన్ ఇవ్వరా? వినమ్రతంగా అడిగాడు అజిత్. నీకా కోరిక ఎందుకు కలిగిందో ముందు చెప్పాలి నాకు. చిరునవ్వుతో అడిగారు తాతగారు. ఏకాంతమైన ఈ స్థానంలో మీ కుటీరం, కుటీరంలో నిరాడంబరమైన మీ జీవితం, ముఖ్యంగా మీ మాటలు నాకేమిటో అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం చూడటం నా జీవితంలో ఇదే ప్రథమం. ఫోటో తీసుకో. నాకేమీ అభ్యంతరం లేదు నాయనా. ఒక 5 నిమిషాల్లో అయిపోవాలి. ఈ మందు నేను అరగంటలో తయారు చెయ్యాలి. మందు కోసం మనిషి వస్తాడు అని కల్వం మీద ఓ తెల్లటి గుడ్డ కప్పి లేచారు తాతగారు. కుటీరం ముందు తాతగారిని నిలబెట్టి పువ్వుల మొక్కలు బాగా పడేటట్టు చూసుకొని ఫోటో తీశాడు అజిత్. తాతగారికి కొంచెం దూరంగా త్రిపుర నిలబడి ఉంది. నిరండా ఆమె మీద ఎటూ వాలగా పడుతుంది. నిరండల్లో
బంగారు పోత పోసినట్టుగా ఆమె మెరిసిపోతుంది. అజిత్ కెమెరా మరోసారి క్లిక్ చేయడం త్రిపురకి తెలియదు. తాతగారు మందు సురాడానికి కుటీరంలోకి వెళ్ళిపోయారు. చెట్లకు నీళ్ళు పొయ్యటానికి లేట్ అయిపోతుందని గబగబా నూతి దగ్గరికి వెళ్ళింది త్రిపుర. చెదబావి ఈ మధ్య తవ్వించారు. ఇంకా రాయి కట్టలేదు. నీళ్ళు కొబ్బరి నీళ్ళలా తెల్లగా ఉన్నాయి. పెద్దమ్మా, నేను సాయం చెయ్యనా? అజిత్ అక్కడికి వచ్చి అడిగాడు. ఏం సాయం చేస్తావయ్యా? తోడడం నాకు రాదు. కానీ మొక్కలకి నీళ్లు పోస్తాను. ఏ మొక్కలెక్కి పొయ్యాలో చెప్పు. కెమెరా హ్యాండ్ బ్యాగు నూతికి కొంచెం దూరంలో ఒక రాతి మీద పెట్టి వచ్చాడు. నువ్వేం చెయ్యొద్దు అజిత్. నువ్వలా కూర్చో. మీరు కష్టపడుతుంటే మగపిల్లవాణ్ణి చూస్తూ కూర్చోనా? నీళ్ళు పోస్తాను. పెద్దమ్మా, నాకు నీళ్ళు తోడటం రాదు. త్రిపుర నీళ్లు నింపిన బిందెను 2 చేతులతో పైకెత్తి ఏ మొక్కలెక్కి పొయ్యాలో చెప్పండి అన్నాడు. వద్దని చెబితే వినవు కదా! ఆ ఎర్ర గులాబీ మొక్కలతో మొదలుపెట్టి ఆ వరస అంతా పొయ్యాల్సిందే అని 2 బిందెలు తోడాక మళ్ళీ అంది. ఈ పూల మొక్కలకి మాత్రం నా చేతులతో నీళ్ళు తోడి పోసుకుంటాను. అది నాకెంతో ఆనందం. ఆ పళ్ళ మొక్కలకి జీతగాడు పోస్తాడు. త్రిపుర 17 బిందెల దాకా తోడి, ఇక చాలు అజిత్. మొక్కలు మిగిలిపోయినా ఇక తోడటానికి ఇవాళెందుకో ఉత్సాహంగా లేదు అని చాలించింది. తడిసిన చీర కుచ్చిళ్ళు పిండేసుకొని చూసేసరికి అజిత్ పైజామా మట్టి మరకలతో పాదాల దగ్గర పాడైపోయింది. అరెరే! నీళ్ళు పోసేటప్పుడు జాగ్రత్తగా పొయ్యకూడదు. మట్టంచింది. పై జామ చూడు ఎలా పాడైపోయిందో. పర్వాలేదులే పెద్దమ్మా. నీళ్ళు తోడిన బకెట్, బిందె తీసుకువచ్చి కుటీరంలో ఒక మూలన ఉంచింది త్రిపుర. నేనిక వస్తాను తాతగారు. మంచిదమ్మా. అజిత్ కూడా తాతగారి దగ్గర సెలవు తీసుకొని ఆమెతో బయటికి వచ్చాడు. కాసేపు ఇక్కడే కూర్చుందాం పెద్దమ్మా. ఇంటికి వెళ్తే ఇక మీతో మాట్లాడటం కుదరదేమో. ఏం మాట్లాడాలి? నాన్నగారికి మా అమ్మను చేసుకునే అవకాశాన్ని మీరెందుకిచ్చారో తెలుసుకోవాలని ఉంది. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు? ఇద్దరికిద్దరు అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు. ముఖ్యంగా మేనత్త, మేనమామ పిల్లలు. ఎందుకిలా అయ్యాయి మీ జీవితాలు? మీ నాయనమ్మ చెప్పలేదా? ఆమెకు తెలిసింది ఆమె చెప్పింది. కానీ మీ ద్వారా వింటే ఆ కథకి ఒక కొత్త రూపం వస్తుందనుకుంటున్నాను. ఇలా నిలబడినా ఆ చెట్టు కింద కూర్చుందాం పదా. కొంచెం దూరం నడిచి ఇద్దరూ పారిజాతం చెట్టు కింద కూర్చున్నారు. ఇక చెప్పండి పెద్దమ్మా, మీరు విడిపోవడంలో తప్పు మీదా, మా నాన్నగారిదా? నా మనసుకు తప్ప అతడిదే అనిపిస్తుంది. అతడి మనసుకు తప్పు నాదే కనిపించవచ్చు. మీ కథ చెప్తే తప్పు ఎవరిదో నేను చెప్తాను పెద్దమ్మా. నా 10వ ఏటనే ఆయనతో పెళ్లి జరిగింది. అప్పటికే ఆయన మెడిసిన్ చేస్తున్నారు అని చెప్పడం మొదలుపెట్టింది త్రిపుర. సుందర్ వల్ల తనలో కలిగిన ప్రణయ స్పందన, అతడు తనని వివాహమాడతానని కోరడం, తను తిరస్కరించడం మినహా మిగతా కథంతా చెప్పింది త్రిపుర. ఇప్పుడు చెప్పు, మా వివాహబంధం విచ్ఛిత్తి కావడానికి కారణం నేనా, మీ నాన్నగారా? మీ నమ్మకాలు మీవి, మీ పద్ధతులు మీవి. నాన్నగారు మీ జోలికి రాకుండా ఉండాల్సింది. అలాగే నాన్నగారి అలవాట్లు, అభిప్రాయాలు మిమ్మల్ని బాధ పెట్టేవి కాదనుకుంటాను. నాన్నగారికి అప్పుడున్న అలవాట్లు ఇప్పుడున్నాయి. అవి అమ్మను బాధ పెట్టినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. స్టేట్స్‌లో త్రాగడం అనేది మనకిక్కడ టీ తాగినంత మామూలు విషయం. ఇహ తిండిదేముంది? ఎవరికిష్టమైంది వాళ్ళు తింటారు. ఇక లేడీ ఫ్రెండ్స్ అనుకోకుండా కొన్ని అనుబంధాలు ఏర్పడతాయి. అవి మనుషుల్ని చిత్రంగా కలుపుతుంటాయి.
ఒక్కోసారి శరీరాన్ని ఏకం చేసేంత దగ్గరగా నెట్టుతుంటాయి. నాన్న గురించి అమ్మ ఈర్ష్య పడుతున్నట్టు, ఘర్షణ పడుతున్నట్టు నేనెప్పుడూ చూడలేదు. అది విచ్చలవిడితనమని అనిపించుకోదా? నియమని బంధాలను జీవితాన్ని మెరుగుపెడతాయనడంలో సందేహం లేదు. అయితే అప్పుడప్పుడు కాస్త సడలింపు అనేది ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది పిన్ని అని హాయిగా నవ్వాడు అజిత్. తండ్రికి తగ్గ కొడుకే అనుకుంది త్రిపుర. మిమ్మల్ని పిన్ని అనే పిలుస్తాను. అమ్మ కంటే మీరు 10, 12 చిన్నవారు. అమ్మ వయసు, నాన్న వయసు ఇంచుమించు ఒకటే. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ చిన్నదానిగా కనబడుతున్నారు. ఇహ అందచందాలు విషయానికి వస్తే నాన్న మిమ్మల్ని ఎలా విడిచిపెట్టగలిగారో అని ఎంత ఆశ్చర్యంగా ఉందో. అమ్మని మీ స్థానంలోకి ఎలా తేగలిగారా అని అంతకు రెట్టింపు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మకి ఈ మధ్య స్థూలకాల్యం వచ్చేసి నాన్నకి అమ్మలాగా అయిపోయింది. నాన్న తిన్నా, తాగినా, పడుకున్నా కొన్ని పరిమితులలో నడుస్తారు. ఆయన వయసుకు ఓ 10 ఏండ్లు చిన్నగా, చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. భార్యాభర్త కంటే చిన్నదిగా ఉండాలన్న పద్ధతి పెద్దలు ఎందుకు ఏర్పరిచారో మిమ్మల్ని, నాన్నని, అమ్మని చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. నాన్నకి మీరే సరిజోడి. అమ్మ కాదు. త్రిపుర ముఖంలో స్త్రీ సహజంగా ఇంచుక గర్వం తొణికిసలాడింది. వచ్చే చైత్రానికి 40 ఏట అడుగు పెడతాను. ఇన్నేళ్లు ఒంటరిగా నడిచాను. ఇప్పుడు నాకు జోడెందుకు అజిత్? జీవితాంతం ఒంటరిగా నడవాలన్న నిశ్చయం ఎప్పుడో జరిగిపోయింది. అజిత్ కుతూహలంతో మీ ఒంటరి బాటలో మీకు కలిగిన అనుభవాలేమిటి పిన్ని? అడిగాడు. ఆనందం, విచారం ఏమీ లేకుండా ఈ ఒక్క విధమైన జడత్వంతో గడిచిపోయాయి రోజులు. ఒక విధంగా అన్నయ్య పిల్లలు నన్ను కాపాడారు. వాళ్ళే లేకపోతే నేనెప్పుడో పిచ్చిదాన్నయిపోయేదాననుకుంటాను. కన్నది వదినే గాని పెంచింది మాత్రం నేను. మాతృత్వపు మధురిమ మీరు వాళ్ళల్లో వెదుక్కున్నారన్నమాట. మనిషి సహజ ప్రవృత్తి నుండి ఎప్పుడూ బయటపడలేని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. యవ్వనోదయంలో అడుగుపెట్టిన మనిషి ఎవరి అడుగుల సవ్వడి కోసమో చెవి ఒగ్గి వినే క్షణం రాకుండా ఉండదు. ఎవరికో అంకితం కావాలన్నా తహతహ నుండి తప్పించుకోవడము సాధ్యం కాదు. ఏ వయసుకా ముచ్చట అని అంటూ ఉంటుంది మా అమ్మమ్మ. వయసు సహజంగా కలిగే కోరికలు ఫలించకపోతే వాటిని బలవంతంగా అదిమిపెడితే అవి వికృత రూపాలు దాలుస్తాయని మన తత్వశాస్త్రం చెబుతుంది. సహజమైన జీవితం నుండి దారి మళ్లించారు కదా! ఎవరికో అంకితం కావాలన్న ఆకాంక్ష నుండి మిమ్మల్నెలా రక్షించుకోగలిగారు పిన్ని? అజిత్ నుండి వచ్చిన సూటి ప్రశ్నకు త్రిపుర ముఖం కొంచెం వెలవెలబోయినట్టుగా అయింది. ఏం జవాబు చెప్పాలో పాలుపోయినట్టుగా మౌనం వహించింది. చెప్పండి పిన్ని. యవ్వనం తొలి సంధ్య నుండి మలి సంధ్యకు తిరిగింది. ఈ నడిమి కాలం సంసారంలో మునిగి తేలే వాళ్లకు చిన్నదే కావచ్చు గాని మీకు మాత్రం సుదీర్ఘయానం అయి ఉంటుందని నా నమ్మకం బలపడి భావన సోకకుండా ఇంతకాలం గడిపెయ్యగలిగారా? ఈ మలిసంధ్యలో నిలబడి వెనుదిరిగి చూస్తే మీకెవ్వరూ కనిసించలేదా? ఇన్నేళ్ల జీవితంలో తన గుండె తలుపులు తట్టి లోపల ఎవరున్నారో తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నం చెయ్యలేదు. అజిత్ ముఖంలో కనిపించే నిష్కపట నిర్మలత చూస్తే అతడి ముందు ఎవ్వరూ అబద్ధం ఆడలేరనిపిస్తుంది. నా గుండె గదిలో ఎవరు కాపురం చేశారో తెలుసుకొని ఏం చేస్తావ్ అజిత్? చిరునవ్వుతో అడిగింది త్రిపుర. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష తప్ప ఇంకేం లేదు పిన్నీ. నీ ప్రశ్నకు జవాబు ఉంది. కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడైనా చెప్తాను అని లేచింది త్రిపుర. సప్తమి చంద్రుడి లేత వెన్నెల పరుచుకుంది. గాలి చల్లగా ఉంది.
పారిజాత పరిమళలతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. పరిసరాలు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్ద ఏకాంతంలో ఏక్తార మీటిన ధ్వని. దానిని అనుసరించి పాట. ఏమి సేతురా లింగా ఏమి సేతురా గంగ ఉదకము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగనున్న చేప కప్పు ఎంగిలంటున్నది లింగా. ఏమి తాతగారు సంకీర్తనం వినిపోదామా అని అడిగింది త్రిపుర. విన్నాకే వెళ్దాం, దానికేం తొందర? త్రిపురతో మళ్ళీ కుటీరంలో ప్రవేశించాడు అజిత్. పీట మీద ఏవో రెండు పటాలున్నాయి. రెండు వైపులా కుందల్లో దీపాలు వెలుగుతున్నాయి. కృష్ణజీనం మీద కూర్చొని పాడుతున్నారు తాతగారు. తాతగారు పాట ముగించి ఏక్తార మిటడం ఆపకుండానే ఎప్పుడు సంకీర్తనం వేళ వరకు ఉండవు. ఇవాళ ఉన్నావు. ఈరోజు నీ పాటని వినాలని ఉంది త్రిపుర అన్నారు. అలాగే తాతగారు. నా మనసు ఈరోజు ఏమిటో అల్లకొల్లల్లమైంది. సంకీర్తనంలో తేరుకోనుందేమో. ఏక్తార ఇటివ్వండి. తాతగారి చేతుల నుండి ఏక్తార అందుకొని ఒక కాలు మడిచి భక్తమీర భంగిమలో కూర్చుంది త్రిపుర. కళ్ళు మూసుకొని ఒక నిమిషం దైవధ్యానం చేస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. తరువాత గొంతు సవరించుకుంది. అన్నమాచార్యల కీర్తన ఎత్తుకుంది. నానాటి బతుకు నాటకము కనక కన్నది కైవల్యము పుట్టుటయు నిజయము పోవుటము నిజము ఎట్టినెదుట కలది ప్రపంచము కట్ట కడపటిది కైవల్యమునా. ఆ పాట భావానికి రాగానికి మనసంతా ఒక విధమైన వైతరాగ్యంతో నిండిపోతుంది. మీరు చాలా బాగా పాడతారని నాయనమ్మ చెప్పింది. చాలా బాగా కాదు, అద్భుతంగా, అత్యంత అద్భుతంగా పాడతారు. మీరు సంగీత కచేరీలు చేస్తే చాలా గొప్పగా రాణించేవారు పిన్ని. ఫారెన్ టూర్స్ కూడా చెయ్యగలిగేవాళ్ళు. భాగవతమైన ఈ స్వరం భగవద్ధారకు ఉపయోగపడితే చాలు అని అనుకుంటానయ్యా అని మరో కీర్తన అన్నమాచార్యులదే పాడింది. భావములోన భవ్యమునందును గోవింద గోవింద అని కొలువవ మనస హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనస. కాసేపటికి సంకీర్తన ముగిసింది. తాతగారి దగ్గర సెలవు తీసుకొని ఇద్దరూ బయటికి వచ్చారు. ఊళ్ళోకి వచ్చేసరికి 7 గంటలైపోయింది. ప్రభాకరం వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు కదా, అదిగో అదే ఇల్లు అని చూపించింది త్రిపుర. మీరు ఇంటికి వెళ్తారా? నేను వాళ్ళని ఒకసారి పలకరించి వస్తాను. వెళ్ళు. త్రిపుర ఒక్కతే ఇంటికి వెళ్ళిపోగా అజిత్ ప్రభాకర్రావు ఇంటికి వెళ్ళాడు. ప్రభాకరానికి 40 ఏండ్లుంటాయి. ఆయన వాకిట్లో ఈజీ చైర్లో కూర్చొని రైతులతో మాట్లాడుతున్నాడు. అజిత్ నమస్కరించి తనవి పరిచయం చేసుకున్నాడు. యశోదత్త పంపించిందా? ఈవిడకి మేమింకా జ్ఞాపకం ఉన్నామన్నమాట. బాగుందా యశోదత్త? బాగుంది. రైతులతో 2 మాటలు మాట్లాడి పంపేసి అజిత్‌ని లోపలికి తీసుకువచ్చాడు. హాల్లో అఖిల కనిపించింది. అజిత్ మనసులో ఏదో చెప్పలేని సంతోషం పిల్లతమ్మిరలా సాగింది. ఓ అఖిలాండేశ్వరి ఇక్కడ దర్శనమిచ్చారు అన్నాడు విప్పరిన ముఖంతో. అఖిలతో మాట్లాడుతున్న అమ్మాయిని చూపి ఆమె నా చెల్లెలు నీరజ. అఖిల నీరజ హైదరాబాద్లో బిఏ ఫైనల్ చేస్తున్నారు. అఖిలని పై ఊళ్ళకి పంపి చదివిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందే. నాయనమ్మ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఒట్టి చాదస్తులనుకుంటాను. ఇంత వయసొచ్చే వరకు ఆమెకు పెళ్లి కాకుండా ఉందంటేనే ఆశ్చర్యం. పైగా
ఆమెను పై ఊళ్ళకు పంపి చదివిస్తున్నారంటే ప్రపంచంలో ఎనిమిదో వింత అనిపిస్తుంది. 3 ఏండ్ల క్రితమే అఖిలకి పెళ్లి కుదిరింది. పెళ్లి 3, 4 రోజుల్లో ఉండగా పెళ్ళికొడుకు క్యారెక్టర్ మంచిది కాదు తెలిసింది. ఆ సంబంధం వెంటనే క్యాన్సిల్ చేశారు అఖిల తాతగారు. అంటే తల్లి తండ్రి అన్నమాట. ఆయన మంచి జ్యోతిష్కుడు. అఖిలకి ఈ 3 సంవత్సరాలు ఆమె జాతకరీత్యా మంచిది కాదని, ఈ సమయంలో పెళ్లి ప్రయత్నాలు పెట్టవద్దని చెప్పాడు. ఈ 3 సంవత్సరాలు ఊరికే ఉంది. ఏం చేస్తుందని? మా నీరజతో కలిసి చదువుకుంటుందని మేమే చాలా బలవంతం చేశాము. ముఖ్యంగా అఖిల కూడా చదువుకుంటానని పట్టుపట్టింది. ఎలాగో ఒప్పుకున్నారు. పట్నంలో మా పిన్ని ఒకావిడ ఉంది. ఆవిడ ఇంట్లో ఉంది. చదువుకుంటున్నారు. మా నీరజ భోజనం మా పిన్ని దగ్గరనే. అఖిల మాత్రం వండుకుంటుంది. తరువాత అజిత్ చదువు, సంధ్యాల గురించి, అమెరికా గురించి చాలా కుతూహలంతో ప్రశ్నించాడు. ప్రభాకరం తర్వాత అన్నాడు. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. తను చెయ్యదలుచుకున్నది ధైర్యంగా చెయ్యగల మనిషి ఆయన. ఆయనవన్నీ చాలా పెద్ద ఆశలు. ఆ ఆశలకనుగుణంగానే జీవితాన్ని మలుచుకున్నాడు. గొప్ప డాక్టర్ అంటే చిన్న విషయమా? అది చిన్న విషయమే కాబట్టి అఖిలని వాళ్ళ పరాయి ఊరు పంపించి చదివిస్తున్నారంటే చిన్న విషయంగా కనిపించడం లేదండి. వాళ్ళలోనూ మెల్లిమెల్లిగా మార్పు వస్తుందన్నమాట. ఆ చాదస్తం వదిలి మనుషుల్లో పడుతున్నారన్నమాట. అఖిలని చదివించడం తప్పితే మిగతా ఏ విషయాల్లోనూ ఏ మార్పు రాలేదు. ఆ ఇంటి వాళ్ళు ఎక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. ఎప్పుడైనా యాత్రలకు వెళ్ళినా వాళ్ళ చెంబు తప్పెల్లా బియ్యం, పప్పు వెంటనే ఉంటాయి. వాళ్ళ ఆ చాదసంలో శుచి, శుభ్రం దాగి ఉన్నాయి. బయట ఆ తియాది, ఆ తిండి తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిదంటారా? అఖిలకి రోషం వచ్చినట్టుగా అడిగింది. తల్లి అఖిలాండేశ్వరి, ఒప్పుకుంటాను నీ మాట. భయపడ్డట్టుగా అన్నాడు ప్రభాకరం. ఆచారం మాది అంటే ఎందుకు వెకిరిస్తారో నాకర్థం కాదు. డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ధరించే దుస్తులు వేరే ఉంటాయి. అది మడి అంటారా? ఆరోగ్యానికి సంబంధించినదే అంటారా? ఆరోగ్యానికి సంబంధించినదే అంటాను. మడిబట్ట కూడా అంతే. ఈ బట్ట, ఆ బట్ట కట్టుకొని చేస్తే మనం తినే ఆహార పదార్థాల్లో క్రిములు వ్యాపించిందే అవకాశముంటుందని శుభ్రంగా ఉతికి ఆరవేసుకున్న బట్ట మడి అన్నారు. వాళ్ళు వీళ్ళు తాకడం వాళ్ళ క్రిములు వ్యాపించిందే అవకాశముంటుందని ఎవరు తాకకూడదని నియమం పెట్టారు. అర్థాలు తెలుసుకోకుండా వెక్కిరించడం మాత్రం ఫ్యాషన్ అయింది. క్షమించు తల్లీ, అజ్ఞానులం. మీరే జ్ఞానులు. మేమే అజ్ఞానులంలెండి. ఏదో సరదాగా అన్నయ్య అంటే అంత సీరియస్‌గా తీసుకుంటావేం అఖిలా? అంది నీరజ. ఛాందసం, గిందసం అంటే ఒళ్ళు మండదా మరి? అజిత్ వైపు కొరకొరా చూస్తుంది అఖిల. కోపం నేనన్న మాటకు వచ్చిందన్నమాట. ఇప్పటికర్థమైంది అని నవ్వసాగాడు అజిత్. చదువుకున్న అమ్మాయి కదా! ఆచారానికి ఎడంగా ఉంటారనుకున్నాను. అందరూ మీ నాన్నలాగే ఉండరు. చేసుకున్న దాన్ని చెట్లు పట్టించిన మనిషి. గొప్పవాడెప్పటికీ కాదు. చదువు పక్క మనిషిని ప్రేమించడం నేర్పాలి గాని, గడ్డిపోచల్లా హీనంగా చూడటం నేర్పేది కాకూడదు. అఖిల మంటగా అంది. మీ మేనత్త వైపు ఒకల్తో పుచ్చుకున్నారన్నమాట. ఆవిడ మీకు మేనత్త అయితే నాకు పెద్దమ్మ. అమ్మ తర్వాత అమ్మ. నేను ఆవిడ వైపే. ప్రత్యర్థి ఎవరు మీకు? ఎవరితో వాదిస్తారు మీరు? కొంటెగా నవ్వాడు అజిత్. మీరు, మేము ఎప్పటికీ ఒకటి కాము. ఎందుకు కాకూడదు? ఎందుకు కావాలి? మా ఇష్టం. ఏమిటి మీ ఇష్టం? అంతా మీ ఇష్టమేనని మా త్రిపురత్త జీవితం నాశనం చేశారు. చాలదా? ఎవరు ఆమె జీవితం నాశనం చెయ్యలేదని? ఆమె తన ఇష్టప్రకారమే
ఈ ఒంటరి జీవితం ఎంచుకుందని మా నాయనమ్మ చెప్పింది. మీ త్రిపురాత్త కూడా నేరం పూర్తిగా మా నాన్న మీద తొయ్యలేదు. విడిపోయి ఎవరి మానన వాళ్ళు హాయిగా ఉన్నారు. మధ్యలో మీరు పోట్లాడుకోవడం అర్థం లేని పని అన్నాడు సర్ది చెప్పినట్లుగా ప్రభాకరం. ఆ టాపిక్ అంతటితో కట్ చేస్తూ రంగనాయకుల దేవాలయం చూశారా అని అడిగాడు అజిత్ను. వీలవ్వలేదు. ఉదయం చూశాకే బస్సెక్కుతాను. కాసేపటి తర్వాత అజిత్ వెళ్ళడానికి ఉద్యుక్తుడు అవుతుంటే, ఇవాళ మీరు మా గెస్ట్. ఇవాళ మీ భోజనం, పడక ఇక్కడే. ఉదయం స్నానం చేశాక దేవాలయానికి ఇక్కడి నుండి వెళ్దాం. వెంట ఉండి మీకంతా చూపిస్తాను నేను అన్నాడు. ఈ రాత్రికి ఇక్కడ గెస్ట్‌గా ఉండటానికి అజిత్‌కు ఆక్షేపణమేమీ లేదు. ఒక అద్భుతమైన అనుభవంతో కలిగే ఉత్సాహం, ఆనందం మొఖంలో చిందులేస్తుంటే ఇంట్లో అడుగుపెట్టాడు అజిత్. ఏరా వెళ్ళొచ్చావా? అందరూ బాగున్నారా? ఆతృత పట్టలేనంతగా అడిగింది యశోదమ్మ. బాగున్నారు నాయనమ్మా. నీ కోడలు త్రిపుర సుందరి కాదు, త్రిలోక సుందరి. మీ అన్న ఈశ్వరుడు కారు. అందరూ బాగున్నారు. నా గురించి ఏం అడగలేదు కదూ? అడిగే రోజు తప్పకుండా వస్తుందని మాత్రం నాకు ఆశ ఏర్పడింది. ఆ ఇంటికి ఈ ఇంటికి మళ్ళీ దారి తప్పకుండా ఏర్పడుతుంది నాయనమ్మా. ఏమేం జరిగిందో చెప్పరా? మర్యాద చేశారా? ఆ, చేశారు. నాకొక్కడికే బయట గదిలో భోజనం వడ్డించి. మరి అక్కడెందుకు భోంచేశావు? కరణం బాబాయ్ ఇంటికి వెళ్ళమన్నాను కదా! అతిథి ఆతిథ్యమంటూ పట్టుకున్నాడు మీ అన్న. అక్కడి సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అయితే వాళ్ళేం మారలేదన్నమాట. ప్రపంచమంత మారినా వాళ్ళు మాత్రం తమ చుట్టూ గిరిగీసుకుంటారు. ఆ ఇంటికి ఈ ఇంటికి మళ్ళీ దారి ఏర్పడుతుందన్నావు. ఇంకేం ఏర్పడుతుంది? యశోదమ్మ నిస్పృహతో అంది. ఏర్పడుతుంది. తప్పకుండా నేను సాధిస్తాను. పద నాయనమ్మా. ఆకలి మండిపోతుంది. ఇవాళ నీ చేతులతో వడ్డించు. స్నానం చెయ్యవా? తర్వాత చేస్తాను. ముందు ఆకలి. చిన్నపిల్లాడిలా చొక్కలేపి పొట్ట చూపాడు. మీ ఫారెన్ వాళ్ళు ఆచారాలు పట్టించకపోయినా ఆరోగ్య సూత్రాలైనా పాటించరా? మీ అని చేర్చకు నాయనమ్మా. నా వాళ్ళు మీరే. నాకేం ఫారెన్ వాళ్ళ మీద వ్యామోహం, ఆరాధన లేవు. నేను భారతీయుణ్ణి. భారతీయుడిగానే జీవించాలని కోరుకుంటాను. అయితే 2 చెంబులు మీద గుమ్మరించుకొని రా. స్నానం అయిందనిపించాకే నేను వడ్డిస్తాను. ఓకే నాయనమ్మా. నేను నీకు బుద్ధివంతుడినైన మనవణ్ణి. నువ్వు చెప్పిన మాట నేను జవదాటను. అజిత్ నవ్వుతూ బాత్రూంకేసి పరిగెత్తాడు టవాల్ పుచ్చుకొని. ఓ గంట తర్వాత నాయనమ్మ పెట్టిన భోజనం తృప్తిగా తిని మేడ మీదికి వచ్చి విశ్రాంతిగా పక్క మీద వాలాడు అజిత్. దూలం మీద సందులో గుళ్ళు పెట్టుకున్న పిచ్చుకలు కిటికీ రెక్కల మీద కూర్చొని రెక్కలు పొడుచుకుంటున్నాయి. వాటి శబ్దాలు అలౌకికమైన ఆనందాన్ని కలగజేస్తున్నాయి. అఖిల రూపం తలుచుకుంటే ఆ శబ్దాలంతా హాయిగా కలుగుతుంది. ఒక మెరుపుల్లా మెరుస్తుంది అఖిల రూపం అతడి హృదయంలో. ఒకరోజు రాత్రి పక్క మీద విశ్రాంతిగా పడుకున్నప్పుడు మనస్సంతా అఖిల రూపమే నిండిపోగా రేపు ఎలాగైనా అఖిలని చూడాలి అనుకున్నాడు. మరో రోజు పనులన్నీ మధ్యాహ్నం వరకు ముగించుకొని ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాడు మేనమామ కారులో. గేటుకి కొంచెం దూరంలో కారు ఆపుకొని గేటు వైపు చూడసాగాడు. గంట నిరీక్షణ తర్వాత నీరజతో పాటు వస్తున్న అఖిల కనిపించింది. పలకరించాలని మనసు ఎంత ఉబలాటి పడినా పనిగట్టుకు చూడటానికి వచ్చాడని తెలిస్తే అఖిలకి దురభిప్రాయం ఏర్పడుతుందేమోనని భయపడ్డాడు. ఆ రోజు దర్శనంతోటే సరిపెట్టుకొని కార్ని వెనక్కి మళ్లించాడు.
ఆ వారం 10 రోజుల్లో 3 సార్లు ఆమె దర్శనంతోటే సరిపెట్టుకున్నా, ఆ రోజు మాత్రం ఆమెతో తప్పకుండా మాట్లాడాలని బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు ఎండ బాగానే కాసినా, తర్వాత సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. గంట గడవకముందే ఆకాశం నిండా నల్లటి మబ్బులు అలుముకుపోయాయి. తపతపామని వర్షం ఏ నిమిషంలోనైనా ప్రారంభమయ్యేటట్టుగా ఉంది. కాలేజ్ గేటుకి అవతల ఒక చెట్టు కింద నిలబడి ఉన్నారు అఖిల, నీరజ. చాలాసేపటి నుండి ఒక విషయం తీవ్రంగా చర్చిస్తున్నట్టుగా సీరియస్‌గా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. అఖిల, నీతో నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఏదో ఒకటి డిసైడ్ చెయ్యి. ఇవాళ మన కర్మకి తోడు వర్షం కూడా వచ్చేటట్టుంది. నడిచి వెళ్దాం. మనిల్లు కాలేజ్ పక్కనుందనుకున్నావా? మతిలేని మాటలు మాట్లాడొద్దు. రిక్షాలో ఎక్కడానికి భయమైతే ఆటోలో వెళ్దాం. చప్పున ఇంట్లో వెళ్ళి పడొచ్చు. ఆటో వాళ్ళని, టాక్సీ వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాళ్ళంటేనే నాకు చచ్చెంత భయం. ఎంత దూరమైనా నడిసొస్తాను గానీ, నేను ఆటో ఎక్కను బాబూ. ఎంత పిరికిదాన్ని స్నేహితురాల్ని చేసుకున్నానో? తల బాదుకుంది నీరజ. నేను మాత్రం 10 అడుగులు కూడా నడవను. రిక్షాని పిలువు, పోదాం. నీ మొహం చూసి రిక్షా ఎక్కుతానంటున్నావు గానీ, లేకపోతే చస్తే ఎక్కేదాన్ని కాదు. బ్రతికించావు తల్లీ. ఏయ్ రిక్షా! ఎక్కడికి వెళ్ళాలమ్మా? నీరజ చెప్పింది. రూ. 10 పద. నోరు తెరిచింది నీరజ. రూపాయికి వచ్చే రిక్షా రూ. 10 బస్సులు ఇవాళ స్ట్రైక్ కదమ్మా! ఇవాళ మాకు ఫుల్ గిరాకీ అన్నట్టుగానే ఆ రిక్షా కోసం చాలామంది చూస్తున్నారు. 2 తుపాయిలిస్తాను. వస్తావా? రానమ్మా! వాడు మరో మాట లేకుండా కదిలాడు. మరో ఇద్దరు స్టూడెంట్సు ముందుకు వచ్చి రిక్షా బేరం కుదుర్చుకొని ఎక్కి వెళ్ళిపోయారు. వచ్చిన 4, 5 రిక్షాలు, ఆటోలు క్షణం వచ్చి మాయమైపోతున్నాయి. స్టూడెంట్స్‌ని, లెక్చరర్‌ని ఎక్కించుకొని. తల్లీ అఖిలాండేశ్వరి! నీ మాటనే చెల్లినట్లుంది. ఇవాళ మనకు వాహన యోగం లేనట్టుంది. 5, 6 నిమిషాలు గడిచాయి. 1, 2 చినుకులు తపతపామన్నాయి. ఇహ ఇప్పుడు ఏ వాహనం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. ఎక్కనని మురాయించావంటే నేనొక్కదాన్నే ఎక్కి నిన్ను వదిలిపోతాను. సమీపంలో ఉన్న షెడ్ దగ్గరికి పరిగెత్తేసరికే సగం తడిసిపోయారు. బస్సులు బందు, రిక్షాలు, ఆటోలు కొండెక్కి కూర్చున్నాయి. వర్షం మనల్ని చుట్టుముట్టేస్తుంది. ఇప్పుడేమిటి దారి రామా? నీరజ తల పట్టుకుంది నిస్సహాయంగా. పక్కన ఆగిన కార్లో నుంచి అజిత్ తల బయటికి పెట్టి, వస్తారా? లిఫ్టిస్తాను అన్నాడు. పుస్తకాలు తల తడిసిపోకుండా కొంగు సర్దుకుంటున్న నీరజ, ఎలా కనిపిస్తున్నాంరా? అని చప్పున నాలిక కరుచుకుంది. తల బయటికి పెట్టిన షల్తీ రోడ్ సైడు రోమియో కాదు. పరిచితుడైన యువకుడేనని గుర్తించేసరికి ముంచుకు వచ్చిన కొండంత ఆపద తేలిపోయినట్టుగా మొఖం తెటపడింది. సారీ, మీరనుకోలేదు. క్షమాపణలు తర్వాత. ముందు కారెక్కండి. తడిసిపోతున్నారు. అజిత్ కారు డోరు తెరిచాడు. రాయిలాగా నిలబడిన అఖిల, నువ్వెళ్ళు, నేను రాను అంది. కారెక్కబోతున్న నీరజ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది. నువ్వు రావా? ఈ వర్షంలో చస్తావా? కోపంగా అడిగింది. రాను. ఎందుకు? నా ఇష్టం. నేను రాను. మరోవైపు చూడసాగింది అఖిల. నిన్ను విడిచిపెట్టి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను? నీతో పాటు ఉండిపోయి ఈ వర్షంలో ఎలా చావను? నువ్వేం చావనక్కర్లేదు. వెళ్ళు. తిక్కగా వాగకు. తంతాను. నీరజకు చెప్పలేనంత కోపం వచ్చినా అఖిలను వదిలిపెట్టిపోలేక వెనక్కి వచ్చి నిలబడింది. కారు కొంచెం వెనక్కి పోనిచ్చి అఖిల దగ్గరకు వచ్చాడు అజిత్.
మీరు నా కారు ఎందుకు ఎక్కనంటున్నారు? అపరిచితుడి నుండి సహాయం అందుకోవడం నాకిష్టం ఉండదు. అపరిచితుడినా? ఒకరోజు మీ ఇంటికి అతిథిగా వచ్చాను. ఒకరోజు మీ ఇంట్లో ఉన్నాను. అది పరిచయం కాదు నా దృష్టిలో. మీ త్రిపుర అత్తకి అన్యాయం చేసిన వాడి కొడుకునని మీకు కోపంగా ఉన్నట్టుంది. అవునా? అంత తరిచి అడగడం దేనికి? నాకిష్టం లేదంతే. మీరు వెళ్ళండి అజిత్ బాబు. ఇవాళ మా మొహంలో ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది అంది నీరజ అఖిలని మింగేసేలా చూస్తూ. అజిత్ ఏదో అనబోయి మానేసి కార్ స్టార్ట్ చేశాడు. అఖిల, నీ కాలు పట్టుకుంటానే. ఈ వర్షం గజగజ వణికిస్తుంది. పైగారా త్రైపోతుంది. కాలేజీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో మనల్ని ఏ అలరి వెధవైనా చూశారనుకో, రేపు ఉదయానికి మన శవాలు హుస్సేన్ సాగర్‌లో తేలాల్సిందే. చిన్న గొంతుకతో ప్రాధేయపడింది నీరజ. ఎక్కు. నీకోసం వస్తానన్నాను గాని, లేకపోతే చస్తే ఎక్కదాని కాదు. కొంచెం కదిలి ముందుకు వెళ్ళిన కారు దగ్గరికి పరిగెత్తింది. నీరజ, ఆగండి అజిత్ బాబు. మేం వస్తున్నాం. మా రాక్షసి కరుణించింది. కారాపి డోర్ తెరిచాడు అజిత్. ముందు నీరజ, తర్వాత అఖిల ఎక్కారు. నీరజ డోర్ వేసింది. కారు కదిలింది. నీరజ తమ ఇంటి అడ్రస్ చెప్పింది. నాకిక్కడ రోడ్లు, వీధులు కొత్త. ఈ వర్షంలో సురక్షితంగా మీ ఇంటికి చేర్చలేనేమో. మీరు పర్మిషన్ ఇస్తే మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇంట్లో మా నాయనమ్మ వంటవాడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉదయమే మీ ఇంటి దగ్గర వదిలేస్తాను. వద్దు వద్దు, మా ఇంటికే తీసుకెళ్ళమను. నీరు, ఇక్కడ రోడ్లు కొత్త అంటున్నారు కదా. పాపం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏం ధర్మం? ఈ రాత్రి మీరు మా ఇంట్లో ఉండిపోవడం వల్ల మీకు ఏ ఆపద రానివ్వనని హామీ ఇస్తున్నాను. అఖిల నిష్కరంగా చేస్తున్న అవమానానికి ఎర్రబారిన ముఖంతో గంభీరంగా అన్నాడు అజిత్. ఇక ఎవరేం మాట్లాడలేదు. వర్షం మూలంగా 5:30కే చీకటి పడిపోయినట్టుగా అయింది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇంట్లో దీపాలు వెలుగుతూ కనిపించాయి. వాళ్ళని వరండాలో నిలబెట్టి అజిత్ లోపలికి వెళ్ళాడు. నాయనమ్మా, ఓ నాయనమ్మా. ఏమిటి? అంటూ యశోదమ్మ గదిలో నుంచి బయటికి వచ్చింది. మనవడి వెంట ఆవిడ బయటికి వచ్చింది. తడిసిన చీరల్లో పుస్తకాలు పట్టుకొని ముడుచుకున్న మొగ్గల్లో నిలబడ్డ అమ్మాయిల్ని ఆవిడ అయోమయంగా చూసింది. ఎవర్రా? పోల్చుకోవటానికి ప్రయత్నించి విఫలమైనట్టుగా అంది. ఆ అమ్మాయిని చూడు. నీకెవరితైనా జ్ఞాపకం వస్తున్నారేమో. చెవులకి జూకాలు, ముక్కుకి పుడక, నున్నగ దువ్విన తల, ఆ కనుబొమ్మలు, ముక్కు, ముఖ్యంగా వంతిరంగు తన కోడలు త్రిపురను పోలినట్టుగా కనిపిస్తుంటే ఆవిడలో ఆనందం ఉవ్వెత్తుగా లేచినట్టుగా అయింది. మళ్ళీ అంతలో అవునో కాదో అన్న సందేహం. ఎవరూ జ్ఞాపకం రావడం లేదా? త్రిపుర. 25 తర్వాత కూడా నీ కోడలు 20 ఏండ్ల పిల్లల్లా ఎలా ఉంటుందనుకుంటున్నావ్ నానమ్మా? ఈ అమ్మాయి త్రిపుర పిన్ని మేనకోడలు. పేరు అఖిలాండేశ్వరి. ఇక్కడే ఉమెన్స్ కాలేజ్‌లో చదువుతుందని చెప్పానే. ఆమె ఇహ ఈ అమ్మాయి. నీ పరిచయాలు బంగారంగాను. తడి బట్టల్లో ఆ పిల్లల్ని ఎంతసేపని నిలబెడతావురా? లోపలికి రండమ్మా. ముందు బట్టలు మార్చుకోండి. ఎన్నున్నాళ్ళకి పుట్టింటి బంధువును. అది తన మేనకోడల్ని చూసిన ఆనందం ఆవిడ ముఖంలో వెలుగుతుంటే వాళ్ళని పిలుచుకొని లోపలికి వెళ్ళింది. బీరువాలో నుంచి జరి అంచు చీరలు తీసిచ్చి త్వరగా వాళ్ళ చేత బట్టలు మార్పించింది. తల తుడవండి పిల్లలు, జలుబు పట్టుకోగలదు అని తువ్వాలిచ్చి వాళ్ళు తుడుచుకోగానేలోగా వేడివేడిగా కాఫీ తీసుకువచ్చింది. నేను తాగనండి, అఖిల అంది. టీ తీసుకుంటావా?
హుహు. ఈ కాలంలోనూ కాఫీ, టీలు ముట్టని పిల్లలున్నారా? యశోదమ్మ విడ్డూరంగా అంది. ఉంది. మా అఖిలాండేశ్వరి. ఇంకా ఈ కాలం పిల్లలకుండాల్సిన చాలా అలవాట్లు ఆమెకు లేవు. ఆచారాలు అందరూ నమ్మకంతోటే చేస్తున్నారా? మీరు చేశారని నేను చేశానని మరో ఒకడు చెయ్యడం తప్పితే, మీ ముసలి వాళ్ళకు కూడా లేని పట్టింపు మా అఖిలకు అంది నీరజ. పెద్దవాళ్ళు ఏ దారిన నడుస్తున్నారో మనము ఆ దారిన నడవాలని నా ఉద్దేశం. అఖిల తనని సమర్థించుకుంటూ అంది. మంచిదే. అంతకంటే ఏమనలేనట్టుగా అంది యశోదమ్మ. ఆ రాత్రి ఆదిత్యభారం నాయనమ్మకి వదిలి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు అజిత్. బయట వర్షం పూర్తిగా వెలిసింది. మబ్బులు ఎక్కడివక్కడ మాయమై వినేలాకాశంలో తారాల తలతలాల మధ్య త్రయోదశి చంద్రుడు అందంగా వెలుగుతున్నాడు. కాని అజిత్ ముఖం మాత్రం మబ్బులు మూసినట్టుగా ఉంది. అఖిల ప్రవర్తనకు అతడి మనసు గాయపడింది. తమింటికి రావడానికి ఎందుకలా అభ్యంతరం పెట్టింది? తనంటే వ్యక్తిగతమైన ద్వేషం ఏర్పడిందా? లేకపోతే తన మేనత్తకి జరిగిన అన్యాయానికి కినుకా? ఏనాడో ఏదో జరిగింది. పెద్దవాళ్ళు ముఖాలు చూచుకోకపోతే పిల్లలు కూడా దాన్ని వారసత్వంగా స్వీకరించాలా? అఖిల ప్రవర్తన ఇలా వికటంగా లేకపోతే ఆమె తమ ఇంటికి వచ్చిన ఈ రోజును ఎంత ఆనందంగా మలుచుకునేవాడు? మమ్మల్ని మామగారికి అప్పగించి మీరు మీ గదిలో దూరి కూర్చున్నారా? ఈ అతిథి మర్యాదను మీరు అమెరికాలో నేర్చుకున్నారా? నీరజ అరమరికలు లేని దానిలా గదిలోకి వచ్చి చనువుగా నింద వేసింది. మీ అఖిలని చూస్తే నాకు భయం వేస్తుంది. అదేం పెద్దపులా భయపడ్డానికి? తనకి నేనంటే ఎందుకు కోపం? మా ఇంటికి రావడానికి ఎందుకిష్టం లేదామెకు? అతడి మాటల వల్ల అతడి మనసుకు తగిలిన గాయం స్పష్టంగా కనిపించినట్టుగా అయింది నీరజకు. మీరంటే ఎందుకు కోపం? కోపం మీ మీద కాదని నా అభిప్రాయం. 25 ఈ ఇంటికి పెద్దవాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి తెలియకుండా రావడం తనకి బాగా అనిపించలేదేమో. ముఖ్యంగా మీ నాన్నగారి వల్ల తన మేనత్తకి జరిగిన అన్యాయానికి మీ పట్ల కొంచెం నీరసలాంటి భావం ఉంటే ఉండవచ్చు. అన్యోన్యంగా ఉండే రెండిళ్ల మధ్య, ముఖ్యంగా దగ్గరి బంధువుల మధ్య ఏ కారణం చేతో సంబంధాలు తెగిపోతే పిల్లలు సరిచేయడానికి ప్రయత్నించాలే గాని పెద్దవాళ్ళ సంతాన్నే వారసత్వంగా స్వీకరించకూడదనుకుంటాను. అన్యాయం జరిగిన వాళ్ళు ఈ మాట అంటే బాగుంటుంది. ఎవరు వారికి అన్యాయం చేయలేదు. ఎవరి దారి వాళ్ళు నడిచారు అంతే. పోతే నాన్న మళ్ళీ పెళ్లి చేసుకొని తన జీవితం శూన్యం కావడం నుంచి తప్పించుకున్నారు. పిన్ని కూడా ఆ పని చేస్తే ఆవిడకు అన్యాయం జరిగినట్టు కనిపించేది కాదనుకుంటాను. వాళ్ళ గురించి ఇప్పుడు మనం చర్చించడం అనవసరమైన పని అనుకుంటాను. ఈ పెట్టెలో ఏముంది? గిటార్. వాయించడం వచ్చా? వచ్చు. ఒకసారి వాయించరా? ఇప్పుడెందుకో ఉత్సాహంగా లేదు. మరోసారి వచ్చినప్పుడు వాయించి మీ కోరిక తీరుస్తాను. మేమిక్కడికి రావడం ఇదే మొదటిసారి, ఆఖరిసారి అనుకుంటాను. ఇప్పుడంటే వర్షం వచ్చి వాహనం ఏది దొరకక సమయానికి మీరు వచ్చి పిలవడం వల్ల వచ్చామే గాని మళ్ళీ ఎందుకు వస్తాం? నీరజ గారు, మీక్కూడా మేమంటే ఆ ఇష్టమేనా? అజిత్ దెబ్బతిన్నట్టుగా అడిగాడు. ఆ ఇష్టం కాదండి. మళ్ళీ వచ్చే అవసరమేమిటని. అవసరం పడితే తప్ప రాకూడదా? మీరలా బాధపడితే ఓసారి తప్పకుండా వచ్చి వెళ్తాను గాని ఇప్పుడు పాడండి. ఇప్పుడు పాట వినిపిస్తే మరోసారి వస్తాను. అజిత్ పెట్టెలో నుంచి గిటార్ తీశాడు. ఉండండి, అఖిలని తీసుకువస్తాను. నీరజ గబగబా కిందికి పరిగెత్తింది. ఊరికే పిలిస్తే రాకపోయేదేమో గాని అఖిలకి సహజంగా సంగీతం అంటే ఉండే ఆసక్తి వల్ల నీరజతో పైకి వచ్చింది. అజిత్ తన బెడ్ మీద
బాసింపట్టు వేసుకో కూర్చొని గిటార్ ముట్టాడు. తీగలు మీటుతూ ఏదో ఇంగ్లీష్ పాట పాడాడు. మన పాటలేమి రావా? అంటే సరిగమలు, కీర్తనలు, కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి నెల రోజులైంది. వీణ ప్రాక్టీస్, గాత్ర సాధన చేస్తున్నాను. గిటార్ మీద మన కీర్తనలు పలికించడం కొంచెం కష్టమే. గిటార్ పాశ్చాత్యం వాయిదం కదా! మనకు సరిగమలతో ప్రారంభమవుతుంది. సంగీతం గిటార్ మీద ఏం మొదలుపెడతారు? ఏబీసీడీలతో. మీ చేతుల్లో ఉన్నది ఏమిటి? స్ట్రైకర్. మిటడానికి గోరు లేనప్పుడు ఇది పెడతాం. ఇంకో పాట పాడండి. అజిత్ వాచ్ చూసుకున్నాడు. 8:30 అవుతుంది. భోజనం సంగతి మర్చిపోయినట్టుగా ఉన్నారు. వెధవ భోజనం రోజూ ఉండేదే. పాడండి. పాటంటే ఇంత ఇష్టం. మీకు ఏమైనా పాడటం వచ్చా? అందరూ పల్లకి ఎక్కితే మోసేదెవరన్నట్టు అందరూ పాడితే వినేదెవరు? పాడటం, ఆడటం, గీయటం, రాయటం అందరికీ కావాలన్నా రాదు. అవి కొందరికే అబ్బుతాయి. కాబట్టే వాటికంత అపురూపత. కొందరికే పరిమితం కాబట్టే అవి భగవంతుడి వరంగా భావించబడతాయి. ఇష్టముండి సాధన చేస్తే రానది అంటూ ఉండదని నా అభిప్రాయం. ఏ విద్య అయినా, ఏ కళ అయినా. యశోదమ్మ కింద నుండి కేక వేసింది. 8:30 అయింది. భోజనానికి కిందికి రాండుండ్రా. ఆ పాటలేవో కిందికి వచ్చి పాడితే నేను విననా? అందరూ కిందికి వచ్చారు. అతిథులతో పాటు అజిత్ కూడా కిందే పీటల మీద కూర్చున్నాడు. మొదటి వడ్డన వంటతడి చేశాడు. మారు వడ్డింపు యశోదమ్మ చేసింది. ఆవిడ కొసరి కొసరి తినిపించడంతో అఖిలకు, నీరజకు భుక్తయాసం వచ్చింది. తన గదిలోనే వాళ్ళకి పక్కలు ఏర్పాట్లు చేసింది యశోదమ్మ. నీకు సంగీతం వచ్చునని చెప్పాడు అజిత్. ఒక పాట పాడమ్మా. త్రిపుర పాటని, త్రిపురని గుర్తు చేసుకుని రోజుండదు నాకు. 25 సంవత్సరాలైనా 25 రోజులైనట్లు ఉంటుంది. త్రిపుర నాకు దూరమై. మల్లిక్ విషయంలో త్రిపుర కొంచెం సహనం చూపి ఉంటే మా జీవితాల్లో ఇంత ఒంటరితనం చేటు చేసుకో ఉండేది కాదనుకుంటాను. మల్లిక్ మాకు కాకుండా అలా దూరదేశాలకు పట్టుకుపోకుండా త్రిపుర వాడికి కళ్ళం వేసిందనుకుంటాను. గత జలసేతు బంధనం. ఇప్పుడు అనుకొని ఏం లాభం కానీ ఒక పాట పాడమ్మా.